గన్నవరంలో వైసీపీలో ముసలం, పిఠాపురంలో తమన్నా సింహాద్రి నామినేషన్. టీడీపీ అభ్యర్థి నామినేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ బ్యానర్లు కలకలం. ఈ వార్తలన్నింటినీ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం వైసీపీలో ముసలం నెలకొంది. సిపి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. ఎమ్మెల్యే చిట్టిబాబు వెంటే తాము నడుస్తామంటూ పలువురు నేతలు వైసీపీని వెడుతున్నారు. అంబాజీపేట గన్నవరంలో ఎమ్మెల్యే చిట్టిబాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు. దీంతో పి గన్నవరంలో వైసీపీ అయోమయంలో పడింది. టికెట్ దక్కలేదన్న కోపంతో వైసీపీకి చెందిన నేతలు, కార్యకర్తలను కాంగ్రెస్ లో చేర్చుకుని బలం నిరూపించుకుంటున్నారు చిట్టిబాబు. పార్టీని నేతలు వీడుతుండటంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో టీడీపీ అభ్యర్థి సవితమ్మ నామినేషన్ ర్యాలీలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. నామినేషన్ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు కలకలం రేపాయి. టీడీపీ, బీజేపీ, జనసేన జెండాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఉన్న జెండాలతో ఆయన అభిమానులు ర్యాలీగా పాల్గొన్నారు. ఫ్యూచర్ సీఎం అంటూ జెండాలను ప్రదర్శించారు ఎన్టీఆర్ అభిమానులు. ఈ జెండాలు ఒకంత టీడీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురిచేసిన ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కలుపుకుపోయారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే పలుసార్లు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ సభల్లో ఎన్టీఆర్ జెండాలను ప్రదర్శించారు ఆయన ఫ్యాన్స్. దేశంలో వేడిగాలులపై ఐఎండీ కీలక సూచనలు చేసింది. తూర్పు భారత రాష్ట్రాలను వణికిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు కూడా వ్యాపించాయని ఐఎండీ వెల్లడించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ పెరిగినట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, కర్నూలు, తమిళనాడులోని సేలం, ఈరోడ్లో 45 డిగ్రీల దాకా నమోదవుతున్నట్టు పేర్కొంది. తూర్పు, దక్షిణ భారతాల్లో ఈ వేడిగాలులు మరో 5 రోజులు ఇలాగే ఉంటాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, బీహార్, సిక్కిం, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో మరో 5 రోజులు వేడిగాలుల నుంచి తీవ్రమైన వేడిగాలులు వస్తాయని అంచనా వేస్తున్నారు. పిఠాపురంలో బీసీవై పార్టీ తరఫున ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి నామినేషన్ వేశారు. గొల్లపురాల మండలం చేబ్రోలు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు తమన్నా. ప్రజల్లో ట్రాన్స్ మహిళపై ఉన్న అభిప్రాయాన్ని మార్చేందుకు మొట్టమొదటి ట్రాన్స్ మహిళగా చట్టసభలకు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు తమన్నా సింహాద్రి. పవన్ కళ్యాణ్ కి తాను వ్యతిరేకంగా పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు తమన్నా. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నానని తెలిపారు తమన్నా సింహాద్రి. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా నేను ఫస్ట్ నుంచి జగన్ గారిని టార్గెట్ చేసుకుంటూనే వచ్చాను. నేను పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ టార్గెట్ చేసుకుంటూ రాలేదు. కోటక్ మహీంద్రా బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇచ్చింది. ఆన్లైన్, మొబైల్ బ్యాంకింగ్ మార్గాల ద్వారా కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించింది. అదే సమయంలో క్రెడిట్ కార్డుల జారీని తక్షణం నిలిపివేయాలని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న క్రెడిట్ కార్డులతో పాటు ఖాతాదారులకు సేవలు యథావిధిగా కొనసాగించవచ్చని ఆర్బీఐ తెలిపింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ ఐటీ రిస్క్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ లో లోపాలు గుర్తించిన తర్వాత చర్యలు చేపట్టినట్లు ఆర్బీఐ పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఐటీ ఆడిట్ లో గుర్తించిన లోపాల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.